కిడ్నీ సంబంధిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఈవురు శ్రీకాంత్ అన్నారు. దైనందిన జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన తెలియజేశారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా హ్యాపీ హెల్త్ కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పారామెడికల్ సైన్సెస్ తెనాలిలో బుధవారం కిడ్నీ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఈవురు శ్రీకాంత్ మాట్లాడారు. తగినంత నీరు తాగటం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, మధుమేహం, రక్తపోటును అదుపులోకి ఉంచుకోవటం ద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చని తెలిపారు. కాలేజీ సెక్రటరీ డాక్టర్ ఉప్పలపు నారాయణ స్వామి, డీన్ జె పుష్ప, ప్రిన్సిపల్ నిర్మల కంచర్ల పాల్గొన్నారు. కాలేజీ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు యాక్చువల్గా వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేషన్ జరుగుతుందండి హ్యాపీ కాలేజ్లో. సో హ్యాపీ కాలేజ్లో జరుగుతున్న వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేషన్స్ గాను డాక్టర్ శ్రీకాంత్ గారిని గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన యొక్క అమూల్యమైన సందేశాన్ని పిల్లలకి చెబుతూ కిడ్నీ ఏంటి, ఎలా ఉంది, హెల్తీగా ఉండాలంటే కిడ్నీ ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలా ఉండాలనేది ఈ రోజున అవగాహన సదస్సు అనేది ఇక్కడ జరుగుతుంది. సో డాక్టర్ గారు శ్రీకాంత్ గారు మా యొక్క పిల్లలకి, స్టూడెంట్స్కి మీ యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సింది. ఇవాళ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా హ్యాపీ కాలేజ్ నర్సింగ్ స్టూడెంట్స్ అందరికీ కిడ్నీ గురించి అవగాహన సందర్భంగా మమ్మల్ని పిలవడం జరిగింది. కిడ్నీ వ్యాధులు, కిడ్నీ వచ్చే సమస్యలు, కిడ్నీ ఎక్కడ ఉంటుంది, దాన్ని చేసే ఫంక్షన్ ఏంటి, దాన్ని చేసే సమస్యలు ఏంటి, అవన్నీ పిల్లలకి చెప్పి వాళ్ళకి కిడ్నీ గురించి అవగాహన చేద్దామని మన హ్యాపీ హాస్పిటల్లో నేను రావడం జరిగింది. హ్యాపీ కాలేజ్ రావడం జరిగింది. ఈ అవకాశాన్ని పిల్లలందరూ ఉపయోగించుకొని కిడ్నీ గురించి అవగాహన పెంచుకుంటారని మనస్ఫూర్తిగా ఆహారం అంటే ద్రవ పదార్థం కానీ, ఘన పదార్థం కానీ, అందులో చెడు పదార్థం ఏమన్నా ఉంటే అది బయటికి కిడ్నీ ద్వారా ఎక్స్క్రీట్ చేస్తుంది అనమాట, బయటికి పంపించేస్తూ ఉంటుంది. అదే మన కిడ్నీ చేసే పని. ఆ పని సమర్థవంతంగా నిర్వహించాలి అంటే కిడ్నీకి సంబంధించిన జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి, ఆహార నియమాలు ఏం పాటించాలి, ఏమేమి తీసుకోకూడదు, ఇవన్నీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మన స్టూడెంట్స్, హ్యాపీ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ ఇది చెప్పి వాళ్ళకి అవగాహన పెంచుదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.